కొన్నాళ్ల క్రితం ఒక సాధారణ భక్తుడు శివుడి దర్శనం కోసం తన ఊరు నుండి కేదార్నాథ్కి బయలుదేరాడు. ఆ రోజుల్లో వాహనాలు లేవు, చేతిలో కర్ర, మనసంతా శివనామం. రాత్రి అనక పగలు అనక, ఎండనక వాననక నెలల తరబడి నడిచిన తర్వాత చివరకు కేదార్నాథ్ చేరుకున్నాడు. అతని కళ్లలో ఏదో ఆనందం. కాని అప్పటికే ఆలయ తలుపులు మూసే సమయం వచ్చింది. భక్తుడు చేతులు జోడించి, స్వామి, చాలా దూరం నుంచి నడిచి వచ్చాను, ఒక్కసారైనా శివుడిని చూడనివ్వండి అని వేడుకున్నాడు. కాని పూజారి నియమాల ప్రకారం మూసిన తర్వాత మళ్లీ 6 నెలల తర్వాతే ఆలయం తెరుస్తాం అని చెప్పి వెళ్లిపోతాడు. చేసేదేం లేక ఆ భక్తుడు ఆలయం దగ్గరే ఉండిపోయాడు. రాత్రి కమ్ముకుంది. మంచుగాలులు ఉగ్రంగా వీస్తున్నాయి. శరీరం చలితో వణుకుతున్నా అతని ఆత్మవిశ్వాసం మాత్రం వణకలేదు. భక్తుడు కళ్ళు మూసుకుని, ఓ మహాదేవా, ఒక్కసారైనా నా వైపు చూడు ప్రభు అని ప్రార్థిస్తూ కూర్చున్నాడు. అప్పుడు ఒక యోగి తన దగ్గరకు వచ్చి, బాబూ, ఎక్కడ్నించి వచ్చావ్ అని ప్రేమగా అడిగాడు. భక్తుడు